సో గైస్ ఈరోజు మీకైతే కొత్త డ్రోన్ అయితే తీసుకొచ్చాను అనమాట బడ్జెట్లో అయితే. సో సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేసి మీకు ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను. సో ఎలా యూజ్ చేయాలి కూడా అని చెప్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేస్తున్నాను మీకోసం. ఓకేనా, సో వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఓకేనా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా, సో ఇప్పుడైతే దీని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా వచ్చేసి సో డ్రోన్ అయితే ఓపెన్ చేస్తా అని కూడా తీయాలి. అండ్ చూడండి, సో ఇక్కడ డ్రోన్ అయితే ఉంది, ఇక్కడ రిమోట్ కంట్రోల్. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, డ్రోన్ వచ్చేసి ఇదిగోండి, ఫైనల్గా డ్రోన్ అయితే వెళ్ళదు. ఓకేనా, సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. సో డ్రోన్ అయితే ఈ విధంగా ఇలా ఉంటాయి. సో ఈ మోటార్స్ అనమాట, ఈ మోటార్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మోటార్ అయితే ఓపెన్ చేశాను. సో రెండోది, మూడోది, నాలుగోది. ఓకే, ఫైనల్గా ఎలాగైతే ఓపెన్ చేశాను. సో నేను ఒక బ్యాటరీ అయితే ఇస్తారనమాట, నేను ఆల్రెడీ పెట్టేశాను. చూపిస్తాను బ్యాటరీ. ఓకే, చూడండి, బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో పెద్ద బ్యాటరీ ఇచ్చారు, బాగా పనిచేస్తుంది. బ్యాటరీ అయితే దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి, ఇలా పెట్టుకుంటే ఫిక్స్ అయిపోద్ది. సో ఆల్రెడీ నేను బ్యాటరీ అయితే పెట్టేశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకైతే కవర్లో అయితే రిమోట్ కంట్రోల్ అయితే ఇస్తారనమాట. ఇదిగోండి రిమోట్ కంట్రోల్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. వెనకాల వచ్చేసి బ్యాటరీస్ అయితే పెట్టుకోవాలన్నమాట, 3 బ్యాటరీస్. ప్రజెంట్ అయితే బ్యాటరీస్ తెచ్చుకోలేదు నేను. సో ఫోన్లో ఆపరేట్ చేసి చూపిస్తాను మీకైతే. సో దీంట్లో కూడా ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, ఫస్ట్ జాయిస్టిక్ వచ్చేసి పైకి అంటే ఆ డ్రోన్ వచ్చేసి పైకి వెళ్తుంది అనమాట. సో కింద కడితే కిందకి వెళ్తుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ పెడితేనేమో లెఫ్ట్ సైడ్ ఎలా రొటేట్ అవుతుంది అనమాట. ఇదే డ్రోన్ అయితే ఇలా తిరుగుతుంది అనమాట. రైట్ సైడ్ అంటే ఇలా తిరుగుతుంది. అండ్ ఈ జాయిస్టిక్ వచ్చేసి పైకి అంటే ముందుకు వెళ్తుంది, బ్యాక్ అంటే వెనక్కి వస్తుంది, లెఫ్ట్ అంటే రైట్కి వెళ్తుంది, రైట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి 360 degrees ఫ్లిప్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని నొక్కితే ఫ్లిప్ అయితే అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ల్యాండింగ్ బటను, ఆటోమేటిక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కూడా అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఓకేనా. ఇది వచ్చేసి స్పీడ్ కంట్రోల్ అనమాట. పైన బటన్ వచ్చేసి స్పీడ్ బటన్ కంట్రోల్. ఓకేనా, సో ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవడానికి ఇదైతే ఇచ్చారు. దీన్ని ఇలా పైకి అయితే లాగండి, మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. నా మొబైల్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. సో ఫోన్ అయితే పెడతాను చూడండి. సో ఫోన్ అయితే ఈ విధంగా పెట్టేశాను, కింద పవర్ బటన్ ఉంటుంది. అయితే బ్యాటరీతో కంట్రోల్ చేయము, ఫోన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేయము కాబట్టి ఫోన్తో ఆపరేట్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఇదైతే డ్రోను ఇప్పుడైతే ఆన్ చేసి చూపెడతాను మీకు. సో లైట్లు అయితే వెలిగినాయి, మీరు చూసుకోవచ్చు. కింద బ్లూ లైట్లు. నైట్ అయితే బాగా లైటింగ్ ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. మార్నింగ్ కాబట్టి అంత లైటింగ్ రావట్లేదు. సో ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. మనం కనెక్ట్ చేసుకోవాలంటే దీనికి స్కానర్ అయితే ఇస్తాడనమాట, దాని పేపర్లో. ఆ స్కాన్ చేస్తే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పైన మనకు వైఫై సింబల్ ఉంటుంది కదా, వైఫై ఆన్ చేసుకుంటే దీనికి ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అయితే వస్తుంది అనమాట, వైఫై. అప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈఎఫ్ఓ ఏ రకరకాల పేర్లు ఇస్తాడు, ఒక్కదానికి ఒక్కో యాప్ ఉంటుంది. ఇప్పుడైతే ఓకే, వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది నా దాంట్లో. ఇప్పుడు వచ్చేసి యాప్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అని ఉంటుంది అనమాట, కనబడుతుంది. ఓకే, చూడండి కెమెరా అయితే చూడండి, బాగుంది కెమెరా. ఇంకా పక్కన చెర్రీ బాస్. సో కెమెరా కూడా బాగుంది, క్వాలిటీగా పర్వాలేదు. సో ఈ బడ్జెట్లో అంటే పడుతుంది. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేసి ఒకసారి చూద్దాం. రెడీయా? దగ్గర ఎవడొద్దన్నాడు? చాలు, వీడియో రికార్డ్ చేయ ముందు. పైకి ఎట్టరు కొద్దిగా ఇంకెళ్దా, ఎత్తు మీద నుంచి పోనీ అటెక్కడికి వెళ్తుంది ఆ సైడ్కి. సో ఇప్పుడైతే మీకు డ్రోన్తో తీసిన షార్ట్స్ అయితే చూపిస్తాను అనమాట. సో చెక్ చేయండి వీడియో ఎలా ఉందో, బాగుందో లేదు చూడండి. క్లారిటీ అయితే సూపర్ అనమాట, చెప్పవసరం లేదు. సో ఈ బడ్జెట్లో అయితే చాలా మంచి డ్రోన్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ ఎలా ఉందో.
సో ఇది మరి ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ప్లీజ్ ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు అయితే అర్థమవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. బాబాయ్ టాటా, లవ్ యూ, టేక్ కేర్, బాబాయ్ టాటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.